బ్రదర్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శ్రీకాంత్ నా పేరు. ఎక్కడ కరీంనగరేనా? కరీంనగర్ లోకల్. ముఖ్యంగా కరీంనగర్‌లో బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్ని పార్టీలు నడిచినట్టే బీజేపీలో కూడా నడుస్తాంది. ఇక్కడ చూడండి టీఆర్ఎస్ చూస్తే మన బీజేపీలో నడిచినట్టు కేటీఆర్ వర్సెస్ కవిత నడుస్తలేదా? ఇగ కాంగ్రెస్‌లో కూడా వీళ్ళెవరు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తలేదా? సో, ఇట్లనే ఈ రకంగానే మేము చూస్తున్నాం. కాకపోతే రాజేంద్ర అన్న గురించి మాట్లాడితే రాజేంద్ర అన్న భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం రాజన్న అందరిని అతుకుపోయే గుణం ఉంటది రాజేంద్ర అన్నది. సో, ఇటువంటి సందర్భాలల్ల బీజేపీ ఐడియాలజీ వేరు, అన్న ఐడియాలజీ వేరు. సో, అన్న అక్కడ ఉండలేకపోతుండు అనేది మా అభిప్రాయం. ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉంటారా మరి? పార్టీలోనే కొనసాగుతారా? ఇగ అది ఆయన వ్యక్తిగత విషయానికి మేమేం చెప్పలేం. కాకపోతే మా కోరికేందంటే బయటికచ్చి ఒక పార్టీ పెడితేనే బెటర్ అనేది మేము భావిస్తున్నాం. కొత్త పార్టీ పెడతారు. ఆ పార్టీ పేరు కూడా తెలంగాణ బహుజన సమితి అని, బహుజన జనతా సమితి అని కూడా పేర్లు కూడా బయటకొస్తున్నాయి. వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఒకవేళ పెడితే యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? చేస్తారు. ఎందుకంటే ఇంత బీసీ వాదం అనేది జరుగుతున్నప్పటికి గూడా ఒక బీజేపీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వకుండా వాళ్ళు ఇద్దరు బీసీలు కొట్టుకోవడం అనేది బీజేపీలో కరెక్ట్ లేదు. కాబట్టి ఒక పార్టీ పెడితేనే బెటర్ అనేది తెలంగాణకు ఇప్పుడు టీఆర్ఎస్ గూడా డీలా పడిపోయింది తెలంగాణలో. సో, కొత్త పార్టీ అనేది బీసీల తరపున కొట్లాడే ఒక పార్టీ అనేది ఉంటే దానికి నాయకత్వం రాజేంద్ర అన్న వహిస్తేనే బావుంటదనేది అనిపిస్తుంది మాకైతే. అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ని కాదని రామచంద్రరావును నియమించడం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాస్తవానికి రాజేంద్ర అన్నకు ఫస్ట్ పార్టీలో చేరినప్పుడు ఆయన మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాం. రాజేంద్ర అన్నకు అధ్యక్ష పదవి ఇస్తామనే ఉద్దేశంతోటే బీజేపీలోకి చేరినట్టు తెలిసింది. ఆయనకి ఇయ్యకుండా ఇప్పుడు ఇప్పటికి గూడా రాజేంద్ర అన్నకి ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. మాకైనా, రాజేంద్ర అన్నకైనా. ఇప్పుడు బండి సంజయ్‌కి, ఈటల రాజేందర్‌కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆధిపత్య పోరు నడుస్తుంది బీజేపీలా. చాలా రోజులుగా అని చెప్పి మేము వింటున్నాము. ముఖ్యంగా ఇటీవల బండి సంజయ్ కూడా హుజురాబాద్ వేదికగా ఈటల రాజేందర్ తనను ఓడించడానికి ప్రయత్నం చేశాడని ఇండైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలసలు? చూసేదేముంది మాకు తెలిసిపోతాయి గదన్న ఆధారాలు. ఇప్పుడు బీజేపీల రాజేంద్ర అన్న చేరకముందు బీజేపీకొచ్చిన ఓట్లు ఒకసారి మీరు ఆ కాన్స్టిట్యూన్సీ చూడండి. మన హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ‌ల. చేరిన తర్వాత మొన్న ఎంపీ స్థానాలు గాని, ఆ పర్సెంటేజ్ ఓట్ల పర్సెంటేజ్ గాని, మెజారిటీ గాని పెరిగిన విధానాలు చూస్తే క్లియర్‌గా అందులో ఆధార లెక్కలు కనిపిస్తున్నాయి గదా! దాని గురించి చెప్పేదేమున్నది? సో, ఉంటది ఆళ్ళ ఆధిపత్య పోరు అనేది ఖచ్చితంగా ఉంటది. అన్ని పార్టీల్లో ఉన్నట్టు ఆయనకు ఉంటుంది గానీ, బెటర్ బీసీ వాదాన్ని బలపరిచి బీసీలకు చేకూర్చే విధంగా అన్ని పార్టీలు కూడా ఈటల రాజేందర్ బీసీ అని మీరు అనుకుంటున్నారా? అవును. కాదు గదా! ముదిరాజు బిడ్డ బీసీయే గదా! అంటే ఈటల రాజేందర్ బీసీ అయితే ఈటల రాజేందర్ కొడుకు నితిన్ రెడ్డి అని, ఈటల రాజేందర్ కోడలు రెడ్డికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని చేసుకున్నాడు. అల్లుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అల్లుడిని తెచ్చుకున్నాడు. అదేవిధంగా హైదరాబాద్ పోతేనేమో రెడ్డి అంటాడు. హుజురాబాద్‌కి వస్తేనేమో కరీంనగర్‌కి వస్తేనేమో ముదిరాజ్ అంటాడని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే ఇప్పుడు అది దాని గురించి మాట్లాడితే, అది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అది పక్కనుంచితే, రాజేందర్ అన్న అందరి వ్యక్తులను కలుపుగోయే గుణం ఉన్న వ్యక్తి. ఫస్టు ముదిరాజులను గావచ్చు, ఇటు ఎస్సీలను గావచ్చు, ఎస్టీలను గావచ్చు, ఎలాంటి భేదాలు లేకుండా అందరిని కలుపుగొలుకునే గుణం ఉంటది. ర్యాష్‌గా మాట్లాడడు. సేవా గుణం ఎక్కువుంటది. దాంతో పాటు ఇంకా మనం రాజకీయంగా చూస్తే మినిస్టర్ చేసిన వ్యక్తి, చాలా దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. సో, సీఎం పదవికైనా లేదా పార్టీ పెట్టడానికైనా గూడా పూర్తి అర్హతలున్న వ్యక్తిగా మేము భావిస్తున్నాం. రాజేందర్ అన్నకు ఉన్నటువంటి సర్కిల్ గూడా చాలామంది ఎవరైతే ఉంటారో సీనియర్ నాయకులు ఎమ్మడుంటారు. సో, దానికి సంబంధించి ఆ రకంగా చూసినా గూడా రాజేంద్ర అన్న ఎట్లైనా గూడా అర్హుడనే భావిస్తున్నాం. కొత్త పార్టీ కాకుండా మళ్ళీ కేసీఆర్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు పోతారని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే కేసీఆర్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు పోతాడా ఈటల రాజేందర్? పోతే ఎట్లుంటది? ఈ పోతే కథం ఏమున్నది ఇగ ఆయనను గూడా నమ్మకుండా అయిపోతది. పోయే పరిస్థితి అయితే లేదనుకుంటున్నాం. పోడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం చూసినాం గదా! నా యావదాస్తి అమ్ముకునైనా జీరో నుంచి మొదలుపెట్టినా మళ్ళా జీరో నుంచి అయినా నా రాజకీయ చరిత్రను స్టార్ట్ చేస్తా అని భారీ మాటలు మాట్లాడి బీజేపీలోకి పోయి అంత పోటీలో గూడా రాష్ట్రం మొత్తం కలిసి అందరు ఎమ్మెల్యేలు కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసినా గూడా గెలిచిండు గాబట్టి ఇంకా ఆ పార్టీ ముఖం చూస్తాడనైతే అనుకోవట్లేదు. మల్కాజ్గిరి ఎంపీ అయిన తర్వాత ఈటల రాజేందర్ కరీంనగర్ ప్రజలకు, హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? లేడు. మరి అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఎంపీ అయిండు గాబట్టి ఆయన ఎంపీకి గెలిచిన పరిధిలోనే ఉంటుండు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడైతే మమ్మల్నయితే ఆదుకున్నాడు గదా! భవిష్యత్ రాజకీయాలు కరీంనగర్ కేంద్రంగా ఉంటాయా ఈటలయి? లేకపోతే మల్కాజ్గిరి కేంద్రంగానే ఈటల రాజకీయాలు చేయబోతున్నారా? ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తే మాత్రం మనం మాట్లాడిన మాటలను బట్టి అబ్జర్వేషన్ ఏందంటే అన్ని టికెట్లు మా వోళ్ళే గెలుస్తారు, మా వోళ్ళే గెలుస్తారు కాబట్టి ఈ మొత్తానికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అప్పటినుంచి ఇగ కరీంనగర్ కేంద్రంగా రాజకీయాలు మొదలైతాయని జెప్పేసి అనుకుంటాను. సరే ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్‌లో అసలు ఎవరు బెస్ట్? ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు? ఇటు బండి సంజయ్ వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగపడుతుందా? లేకపోతే ఈటల రాజేందర్ వల్లనా? ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ ఉపయోగం ఏంటిదనంటే
పార్టీకి ఒక రకమైన క్రేజ్ తీసుకురావడం తప్పించి, ఇప్పుడు ఈ కొత్తగా మొన్న సైకిళ్ళ పంపిణీ కావచ్చు, రైల్వే బ్రిడ్జి, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు తీసుకొచ్చిండు. అవి జరుగుతున్నాయి గానీ, ఇంతకుముందయితే ఏం జరిగిందయితే ఏం లేదు. సో, మన ఈటల రాజేందర్ గురించి మాట్లాడితే, లోకల్ వ్యక్తి, అన్ని చేసిన వ్యక్తి, సౌమ్యుడు. ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతది. మీరు చెప్పిన ప్రకారం ఏందంటే, ఆయన ఎంపీగా ఉన్నాడు. ఈయన కూడా ఎంపీగానే ఉన్నాడు ప్రస్తుతానికైతే. కానీ లోకల్ లీడర్ ఎప్పుడైతే ఉండరో, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి మాట్లాడడానికి, పనులు చేయడానికి వీళ్ళకు అవకాశం ఉంటదనేది భావిస్తాను. ఓకే అన్న. థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. మీ పేరన్నా? ముఖేష్. ఇక్కడ కరీంనగరేనా? కరీంనగర్ లోకల్. ఓకే అన్న. ఏం లేదన్న, ఇటీవల బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా బీజేపీలో రాజకీయం నడుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంగా. దీన్ని ఎట్లా చూడాలన్నా అసలు? యాక్చువల్‌గా ఇద్దరి మధ్యల ఏదో గట్టి పోటీ నడుస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు గానీ, అది తప్పు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్‌గా మనం ఏమనుకుంటున్నాం అనంటే, తను ఒక గొప్ప విధానంగా ఒక స్ఫూర్తి పదస్సు లెక్క వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఈటల రాజేందర్ ఇటు వచ్చి బండి సంజయ్. బండి సంజయ్ వచ్చేసి కరీంనగర్ నుంచి, ఈటల రాజేందర్ వచ్చి హుజురాబాద్ నుంచి. ఎవరు చేసే పని వాళ్ళు అక్కడ చేస్తున్నారు. మాకు కావాల్సింది ఏదనంటే ఎక్కడైనా డెవలప్‌మెంట్ కావాలన్న ఫస్టు. ఆ డెవలప్‌మెంట్ లేనిది మనం చేయాల్సింది ఎన్నో ఉంటాయి. కాకపోతే మనం చేయాల్సింది గిది అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏ లీడర్ అయినా గొప్పవాడు అవుతాడండి. సో, మనం ఈ విధంగా మాట్లాడుకుంటే ఈటల రాజేందర్ గొప్పవాడని, లేదా బండి సంజయ్ గొప్పవాడు అని చెప్పేసి మనం అనుకోలేము. ఎందుకనంటే వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వాళ్ళకు నెగెటివ్‌గా మనం మాట్లాడలేము. ఎందుకు అనంటే ఫస్ట్ థింగ్ ఏదనంటే ఖచ్చితంగా సమాజానికి కావాల్సింది, సొసైటీకి కావాల్సింది డెవలప్‌మెంట్. ఈ డెవలప్‌మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు అనే ఒక నాయకుడు తన యొక్క స్వార్థం కాకుండా ప్రజల యొక్క స్ఫూర్తి కోసం పనిచేయాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటాడో ఆ రోజు నుంచి ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అనేది జరుగుతదండి. సో, ఈ విధంగా. ఇప్పుడు బండి సంజయ్‌కి ఈటల రాజేందర్‌కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈటల రాజేందర్ కరీంనగర్‌లో రానటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ చేయంగా అని చెప్పేసి కూడా కొంత చర్చ నడుస్తుంది. బండి సంజయ్ కూడా ఈటల టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నాడు. ఈటల కూడా బండి సంజయ్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఎట్లా చూడాలి దీన్ని ఓవరాల్‌గా? నిజమేనా ఇవన్నీ కూడా? ఇది నిజమని మనం అనుకోలేము. ఎందుకనంటే ఇప్పుడు మనము ఒక పంచాయతీకెళ్తాం. ఒక ఊర్లో పంచాయతీకెళ్ళినప్పుడు 2 విధాలుగా మాట్లాడడానికి ఒక సర్పంచ్ మధ్యలో కూర్చుంటాడు. ఆ సర్పంచ్ ఏం చెప్తాడనంటే నార్మల్‌గా వీళ్ళకు తప్పు చెప్పొద్దు, వీళ్ళకు తప్పు చెప్పొద్దు. ఇద్దరికీ న్యాయం జరగాలని ఆలోచిస్తాడు. సో, మనము ఒక ఒక కుర్చీలో కూర్చున్నామనంటే దానికి సంబంధించిన ఒక ప్రతి ఒక్క అక్షరానికి సంబంధించిన ప్రతి ఒక్క లెటర్‌కి సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంది అనంటే ఆ విషయాన్ని తప్పు లేకుండా మాట్లాడాలి. సో, ఇది మనం తప్పు అని చెప్పుకోలేము. ఎందుకనంటే ఇద్దరి మధ్యలో జరిగేది ఇది వెనక జరిగే ఒక వార్ మాత్రమే. కానీ ఎక్కడైనా గాని ఇప్పుడు నార్మల్‌గా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కాంగ్రెస్‌కి గాని, లేకపోతే బీఆర్ఎస్‌కి గాని, లేకపోతే మన బీజేపీకి గాని. సో, ఈ 3 ఖచ్చితంగా ఈ పార్టీలున్నాయి గాబట్టి, ఈ పార్టీలలో జరిగేదేంది అనంటే ఒకరికి పడకూడని శత్రుత్వాలు గూడా ఉంటాయి. కానీ ఆ శత్రుత్వాన్ని స్నేహం చేసుకొని ఖచ్చితంగా ప్రజల యొక్క సదస్సు కోసం గాని, ప్రజల యొక్క క్షేమాని కోసం గాని చేస్తే మాత్రం ఖచ్చితంగా కరీంనగరే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా డెవలప్ అయితాయి. సో, మొన్నటిదాకా బండి సంజయ్ గారు మనకు పిల్లలకి చాలా దూరం వెళ్ళాలని జెప్పేసి, స్కూల్ నుంచి దూరం వెళ్ళాలని జెప్పేసి చాలా మాట్లాడుకున్నారు. సో, బండి సంజయ్ అన్న గారు కొంచెం ముందటికి అడుగేసి పిల్లలకు సైకిల్ ఇచ్చారు. సో, అదే విధంగా ఈటల రాజేందర్ గూడా ఒక 4, 5 నెలల కిందట పిల్లలకు స్కూల్ బస్ వేయిద్దామని జెప్పేసి ఆ ఊరు నుంచి ఈ ఊరికి స్కూల్ బస్ గూడా వేయించాడు. సో, ఇటీవల నిన్నగాక మొన్న పిల్లలు ఆంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ గారున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి గూడా ఒకటొచ్చింది. ఏందనంటే మా సీఎము మాకు డిప్యూటీ సీఎం ఏం చేయట్లేదు అనంటే అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఇంటర్‌లింక్స్ ఉంటాయి. లేవని గాదు. కాకపోతే అక్కడ చేసే పనులు అక్కడుంటాయి. ఇక్కడ చేసే పనులు ఇక్కడుంటాయి. సో, ఇద్దరి మధ్యన నడిచేది ఇది గొడవ కాదు. కేవలం ఒక పార్టీ యొక్క ప్రతిష్టావన, పార్టీ యొక్క మంచితనం కోసం రావాల్సిన ఉద్దేశం మాత్రమే ఇది. కరీంనగర్‌లో చాలా రోజుల నుంచి ఉన్నారు. కరీంనగర్‌లో ఈటల రాజేందర్‌ని చూసిర్రు. ఇప్పుడు బండి సంజయ్‌ని చూస్తుర్రు. ఇద్దరిట్లో ద బెస్ట్ లీడర్ ఎవరు? ఇద్దరు బెస్ట్ లీడర్సే అంట. ఎందుకనంటే ఇద్దరు బీసీ కోసం ఫైట్ చేసేవాళ్ళే. ఇంకొకటి ఏంది అనంటే ఇందులో బండి సంజయ్ అన్న ఏం చేస్తాడనంటే నార్మల్‌గా ప్రతి ఒక్క హిందూ ధర్మం గురించి పోటీ చేసి, హిందూ ధర్మం గురించి మాట్లాడి హిందూ అని అంటాడు. కాకపోతే హిందూ అని ఎందుకు అంటాడు? అన్న గూడా హిందూ గాబట్టి. అన్న వేరే గాదు. ఫస్ట్ థింగ్ ఏందనంటే మనం యోచన చేయాల్సింది ఏంది అనంటే ఒక లీడర్ ఏం మాట్లాడుతున్నాడు, తను ఏం చెప్పబోతున్నాడు, దాని గురించి ఆలోచించి మాత్రమే మనం ముందడుగు వేయాలి. ఎందుకంటే మనం పబ్లిక్. సో, ఇప్పుడు ఈ పబ్లిక్ అనేది ఎప్పుడైనా గాని రాజకీయ నాయకుడిని ఎప్పుడూ గూడా వేలు పెట్టి చూపించకూడదు. ఎందుకనంటే వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళతో చేపించుకోవాల్సిన పనులన్నీ చేపించుకోవాలి. సో, అది ఒక సొసైటీ యొక్క లక్షణము, ప్రజల యొక్క నిర్మూలం. సరే, ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారని చెప్పేసి బీజేపీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెడతాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీ పెడితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అది మనం చెప్పలేము. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్‌గా మన ఈటల రాజేందర్ ఏం చెప్పాడు మొన్న, నేను గూడా నా హుజురాబాదు నియోజకవర్గానికి నేను చాలా పనులు చేసిన. నేను గూడా అంటే చేసిన వాళ్ళు చెప్పుకోవడం గాదు. చూసేవాళ్ళు మెచ్చుకోవాలి. సో, ఇది ఏందనంటే
ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని నేను చెప్పలేను. ఇద్దరికీ ఖచ్చితంగా నేను గొప్ప అని చెప్పగలుగుతా. ఎందుకనంటే ఇద్దరూ పని చేస్తున్నారు. ఇద్దరూ పని చేయట్లే అని కాదు. ఇద్దరూ ఖచ్చితంగా చేయాల్సింది ఒకటే ఏందనంటే ప్రజల యొక్క బాగు, ప్రజలకు యొక్క డెవలప్‌మెంటు, రోడ్లు, స్కూల్‌లకు కావాల్సిన సదుపాయాలు. సో, మొన్నటిరాక వాష్‌రూమ్స్ కూడా లేకుండే గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్‌కి వాష్‌రూమ్స్ కూడా వచ్చినాయి. సో, దీనివల్ల మనం చేయాల్సింది ఏంటంటే ఒక లీడర్‌ని ఖచ్చితంగా మనం తప్పుపట్టాల్సిన ఉద్దేశ్యం లేదు. ఎందుకనంటే మనం పబ్లిక్. ఈటల రాజేందర్ పార్టీ పెడతారని గాని, లేకపోతే ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో కూడా మళ్ళీ తిరిగి చేరతారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఓవరాల్‌గా అసలు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలోనే కొనసాగుతారని మీరు అనుకుంటున్నారా? బీజేపీ పార్టీనే కొనసాగుతాడు. ఎందుకనంటే ఆల్రెడీ ముందు బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ ఒక పార్టీకొచ్చారు అనంటే మళ్ళీ అదే పార్టీకి తిరిగి వెళ్ళాలని ఏ ఒక్క లీడర్ గూడా అనుకోడు. ఎందుకనంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నాకున్న పవర్ గాని, నాకున్న మాటతనం గాని తగ్గిపోతది గావచ్చు. ఎందుకంటే మళ్ళీ పాత వాళ్ళుంటారు గదా! మన డెవలప్‌మెంట్ మన సంఘంకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రావచ్చు గదా! వెనుకకి అని జెప్పేసి కొన్ని అపశోభాలు వినిపిస్తాయి. సో, అవి వినిపించకూడదనంటే ఒక లీడర్ ఎప్పుడైతే ముందడుగేశాడనుకో ఆ లీడర్ ఏం జేయాలంటే ముందడుగు వేస్తూనే వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనకకి తిరిగి రావాలి అని అనుకోడు. ఖచ్చితంగా ఇక్కడ గూడా నేనేమనుకుంటున్నా అంటే నా మనసు ప్రకారం ఖచ్చితంగా అన్న మళ్ళీ వెనకడుగు వేయడు. ముందడుగు అడుగేసుకుంటూ, ముందు పనులు చేసుకుంటూ ప్రజల బాగు కోసం చూసుకుంటాడని మనవి చేసుకుంటాం. బీజేపీలోనే కొనసాగుతాడు. కంపల్సరీ బీజేపీలో కొనసాగుతాడు. ఓకే అన్న. థాంక్ యూ. థాంక్ యూ అన్న.